Hi friends, welcome to our channel. Today our topic is punctuation marks. So in English grammar, punctuation marks are very important. So today mainly we discuss about punctuation marks. సో ఈరోజు మన ఈ వీడియోలో పంక్చుయేషన్ మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా ఉన్నాయో అవేంటో తెలుసుకుందాం. సో ఈ పంక్చుయేషన్ మార్క్స్ ద్వారా మనకు వచ్చేటటువంటి లాభం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే ఈ పంక్చుయేషన్ మార్క్స్ని మన ఇంగ్లీష్ గ్రామర్లో యూజ్ చేయడం ద్వారా మనకి ఏ సెంటెన్స్ అయినా సరే క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. సో దానికోసం వీటిని ఇంగ్లీష్ గ్రామర్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అందులో పంక్చుయేషన్ మార్క్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుల్ స్టాప్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫుల్ స్టాప్. సో ఫుల్ స్టాప్ అనే దానికి సింబల్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫుల్ స్టాప్. సో ఇలా ఒక డాట్ని కనుక పెట్టినట్లయితే దాన్ని ఫుల్ స్టాప్గా చెప్తాము. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ అనేది మనకి యాక్చువల్గా బ్రిటన్ వర్డ్. సో బ్రిటన్ ఇంగ్లీష్ లేదా బ్రిటన్ లాంగ్వేజ్. సో ఈ బ్రిటన్ లాంగ్వేజ్లో ఈ డాట్ని ఫుల్ స్టాప్గా అని అంటారు. అట్లాగే మనకి ఇంకొక ఇంగ్లీష్ ఉంది, ఇంకొక లాంగ్వేజ్ అమెరికన్ ఇంగ్లీష్లో, అమెరికన్ లాంగ్వేజ్లో ఈ డాట్నే పీరియడ్ అనే పేరుతో పిలుస్తారు. సో పీరియడ్ బ్రిటన్ ఇంగ్లీష్లోనేమో ఫుల్ స్టాప్ అంటారు ఈ డాట్ని. అట్లాగే ఇదే డాట్ని అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి పీరియడ్ అని అంటారు. ఇప్పుడు దీని యొక్క యూజ్ ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫుల్ స్టాప్ అనేది చూద్దాం. ఇట్ యూజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఫుల్ స్టాప్ అనేది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఒక సెంటెన్స్ యొక్క ఎండ్ పాయింట్ వద్ద ఈ ఫుల్ స్టాప్ అనే దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వెరీ క్లవర్. సో దిస్ ఈజ్ ఏ సెంటెన్స్. సో ఇక్కడ హీ ఈజ్ వెరీ క్లవర్ చివర మనం ఇక్కడ ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తున్నాం. యు టేక్ అనదర్ మోర్ ఎగ్జాంపుల్. సో మై నేమ్ ఈజ్ రాము ఆఫ్టర్ ఫుల్ స్టాప్ అంటే ఇక్కడితో ఈ సెంటెన్స్ అనేది ఎండ్ అయిపోతుంది అని అర్థం. సో ఒక సెంటెన్స్ అనేది ఎండ్ అయిపోతుంది అని తెలియచేయడం కోసం ఉపయోగించే ఈ డాట్నే మనం ఫుల్ స్టాప్గా చెప్పడం జరుగుతుంది. ద సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. The second one is question mark. So question mark symbol, ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో దీని యొక్క యూజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ యూజెస్ end of the question. సో చూడండి, క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఏదైనా సరే ఒక క్వశ్చన్ ఎండ్ అయ్యేటప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్కి ఎగ్జాంపుల్ రాసుకుందాం. దానికి ఎగ్జాంపుల్గా మనం చాలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్. నేమ్ చివర ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది.
అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఈజ్ యువర్ ఫాదర్ చివరన క్వశ్చన్ మార్క్ని మనం పెడతాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ మార్క్ పెడుతున్నాము అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది మనకి క్వశ్చన్ రూపంలో ఉంది అని తెలియచేయడం కోసం వీఆర్ యూజ్ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ గో టు థర్డ్ వన్, quotation mark. Third one is quotation mark. సో క్వశ్చన్ మార్క్కి కొటేషన్ మార్క్కి డిఫరెంట్ ఉంది. ఇప్పుడు కొటేషన్ మార్క్ అంటే సింబల్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది సింబల్. సో ఇలా, సో దిస్ ఈజ్ కాల్డ్ కొటేషన్ మార్క్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇట్ మీన్స్ exact words, exact words that someone says. It indicates direct speech. ఇట్ ఇండికేట్ డైరెక్ట్ స్పీచ్. సో ఒకసారి దీని యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఈ కొటేషన్ మార్క్కి సింబల్ ఎలా ఉంటుంది, ఇట్ మీన్స్ దీని అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ దట్ సమ్వన్ సేస్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎనీవన్, సమ్వన్ అంటే ఎవరో ఒకరు చెప్పిన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం కనుక చెప్పినట్లయితే దాన్ని ఇక్కడ కొటేషన్ మార్క్ని మనం వాటి కోసం యూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇట్ ఇండికేట్స్ డైరెక్ట్ స్పీచ్. మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ గురించి తెలుసు. సో డైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్గా చెప్పేటటువంటి పదాలకి మనం ఈ కొటేషన్ మార్క్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, రవి సెడ్, ఎగ్జాంపుల్ రాద్దాం, కామా కొటేషన్ మార్క్ స్టార్ట్. సో ఐ ఆమ్ వెరీ బిజీ నౌ, కొటేషన్ మార్క్ కంప్లీటెడ్, లాస్ట్ ఫుల్ స్టాప్. చూడండి, రవి సెడ్, రవి ఏమని చెప్పాడంటే ఐ ఆమ్ వెరీ బిజీ నౌ, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. ఇక్కడ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ అనేది టోటల్గా మనం కొటేషన్ మార్క్ని అప్లై చేసాం. సో ఇది ఇక్కడ ఐ ఆమ్ అంటే ఎవరు, రవి. కాబట్టి ఐ ఆమ్ వెరీ బిజీ నౌ, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అని రవి చెప్తున్నాడు. అంటే రవి చెప్పిన వర్డ్స్ని మనం ఎగ్జాక్ట్గా కనుక చెప్పినట్లయితే అక్కడ మనం ఈ కొటేషన్ మార్క్స్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, షీ సెడ్ కామా ఐ ఆమ్, చూడండి ఇక్కడ కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవుతాయి. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, కొటేషన్ మార్క్స్ కంప్లీటెడ్, లాస్ట్ ఫుల్ స్టాప్. సో ఇందులో ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు, షీ, ఎవరో ఒక ఆమె ఎగ్జాక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అనే దగ్గర మనం ఈ కొటేషన్ మార్క్స్ని అప్లై చేసాం. సో ఇది కొటేషన్ మార్క్స్ యొక్క అప్లై చేసేటటువంటి విధానం. సో ద ఫోర్త్ వన్ ఈజ్ కామా. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కామా. సో ఈ రకంగా రాసినట్లయితే దాన్ని కామా సింబల్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే షార్ట్ పాస్, పాస్ అంటే స్టాప్ అని అర్థం. సో షార్ట్ స్టాప్ అనమాట. సో కామా అంటే షార్ట్ పాస్ అని అంటాం జరుగుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రవి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. సో ఇందాక సెంటెన్సే కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ రవి సెడ్ తర్వాత మనం ఇక్కడ కామాని అప్లై చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్లో సీ సెడ్ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అనే దాంట్లో సీ సెడ్ తర్వాత మనం ఇక్కడ కామాని అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ షార్ట్ పాజ్ అంటే ఇక్కడ రవి సెడ్ అని కొద్దిసేపు మనం ఇక్కడ స్టాప్ అవుతాం. అట్లాగే సీ సెడ్ తర్వాత కామా పెట్టాం అంటే కొన్ని క్షణాలు మనం ఇక్కడ స్టాప్ అవడం జరుగుతుంది. సో ఇలా యూజ్ చేస్తే దాన్ని
కామా అని చెప్పి చెప్తారు. సో నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే దిస్ ఈజ్ యూజ్డ్ టు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. సో యూజ్ టు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేదా సడన్గా వచ్చేటటువంటి ఫీలింగ్స్ని లేదా ఎమోషన్స్ని మనం తెలియజేయడానికి ఉపయోగించేదాన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఓ వాట్ ఏ, చూడండి ఓహెచ్, ఓ తర్వాత నేను ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేశాను. వాట్ ఏ బ్యూటీ. Oh, what a beauty. So next another second example, oh my god. ఓ తర్వాత మళ్ళీ ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేశాను. ఓ మై గాడ్, మై గాడ్. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద సిక్స్త్ వన్ హైఫన్. సో హైఫన్ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఒక చిన్న గీత ఉంటుంది, మైనస్ లాగా. మనకి మ్యాథ్స్లో ప్లస్ మైనస్ ఎలా అయితే ఉంటాయో మైనస్ లాగా ఒక చిన్న సింబల్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ హైఫన్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? దీని యొక్క మీనింగ్ ఏంటంటే జాయిన్ వర్డ్స్ ఆర్ separate syllables in a word. So join words are to separate syllables in a word. ఇక్కడ వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు లేదా ఇక్కడ సిలబుల్స్ రూపంలో మన వర్డ్ని సపరేట్ చేసేటప్పుడు ఉపయోగించేదాన్ని హైఫన్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుందాం ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ వస్తాయి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ తర్వాత నేను చిన్న హైఫన్ పెట్టాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. I have self-confidence. సెల్ఫ్ తర్వాత చిన్న హైఫన్ని పెట్టడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎక్స్ట్రా తర్వాత చిన్న హైఫన్ పెట్టాను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. MANCE. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రా తర్వాత చిన్న హైఫన్ పెట్టాను. ఆర్డినరీ పర్ఫార్మెన్స్, ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్గా చెప్తాం. సో ఈ రకంగా హైఫన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీకి సింబల్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని అపాస్ట్రఫీ అంటారు. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే టు షో హూ సంథింగ్ బిలాంగ్స్ టు. అంటే టు షో హూ సంథింగ్ బిలాంగ్స్ టు. ఇక్కడ అపాస్ట్రఫీ పెడితే సో ఇక్కడ ఎవరికైతే చెందుతుందో సంథింగ్ బిలాంగ్స్ టు, సో చెందేటటువంటి రూపాన్ని తెలియచేయడం కోసం మన అపాస్ట్రఫీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్
రాజుస్ హోమ్. ఇక్కడ చూడండి, రాజు తర్వాత ఆర్ఏజేయు తర్వాత రాజు తర్వాత ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టడం జరిగింది. రాజుస్ అంటే రాజు యొక్క అని అర్థం. సో ఇట్ ఈజ్ రాజుస్ హోమ్ అంటే ఇది రాజు యొక్క హోమ్ అని అర్థం. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే వాట్స్ యువర్ నేమ్. ఇక్కడ వాట్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాం. అంటే దాని అర్థం ఏంటంటే వాట్ ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే వాట్ ఈజ్ అవుతుంది, వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఈ రకంగా అపాస్ట్రఫీని మనం ఇంగ్లీష్ గ్రామర్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ 8th వన్ ఈజ్ కాలన్. సో ఈ కాలన్ సింబల్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కాలన్. దీని యొక్క యూజ్ ఏంటంటే యూజ్ ఇన్ ప్లే స్క్రిప్ట్. సో కొన్ని ప్లే స్క్రిప్ట్లో లేదా కాన్వర్జేషన్స్, సో పర్సన్స్కి మధ్యలో చాలా కన్వర్జేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ కన్వర్జేషన్స్లో లేదా ప్లే స్క్రిప్ట్స్లో ఈ కాలన్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాముకి డాక్టర్కి మధ్యలో ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ రాము తర్వాత మనం కాలన్ సింబల్ని యూజ్ చేసాం. సో రాము చెప్తున్నాడు హలో డాక్టర్ అని చెప్పాడు. అప్పుడు డాక్టర్ తర్వాత మళ్ళీ మనం కాలన్ మార్క్స్ని యూజ్ చేస్తాం. డాక్టర్ ఏమంటున్నాడు హలో అని చెప్పి అంటున్నాడు. సో ఈ రకంగా కన్వర్జేషన్ అనేది అది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం కాలన్ని యూజ్ చేస్తాం. 9th వన్ ఈజ్ సెమీకోలన్. సెమీకోలన్ సింబల్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్ సింబల్ ఆఫ్ సెమీకోలన్. దీని మీనింగ్ ఏంటంటే యూజ్ టు కనెక్ట్ ఇండిపెండెంట్ సెంటెన్సెస్ దట్ ఆర్ రిలేటెడ్. ఇక్కడ ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఏ అయితే ఉంటాయో ఆ ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని మనం కనెక్ట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే రెండు సెంటెన్స్ కూడా సేమ్ అయి ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. రెండు సెంటెన్స్ ఏ అయితే రెండు ఇండిపెండెంట్ సెంటెన్స్ కంబైన్ చేసేటప్పుడు అవి రిలేటెడ్గా ఉన్నట్లయితే అలా చూపించడం కోసం ఈ సెమీకోలన్ సింబల్ని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వరంగల్ ఈజ్ ఏ హిస్టారికల్ సిటీ. తర్వాత ఇక్కడ సెమీకోలన్ సింబల్ని యూజ్ చేశాం. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ టు విజిట్. చూడండి ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వరంగల్ ఈజ్ ఏ హిస్టారికల్ సిటీ అనేది ఒక సెంటెన్స్. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ టు విజిట్ దిస్ ఈజ్ అనదర్ సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ని మనం సెమీకోలన్ పెట్టి కంబైన్ చేసాం, కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ రెండు సెంటెన్స్ మీనింగ్ కూడా రిలేటెడ్గా ఉంటుంది. చూడండి వరంగల్ అనేది హిస్టారికల్ సిటీ అనుకున్నట్లయితే తర్వాతది అది హిస్టారికల్ సిటీ కాబట్టే అక్కడ చాలా ప్లేసెస్ అనేవి మనం విజిట్ చేయడానికి ఉంటాయి అని చెప్పి రిలేటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ సెమీకోలన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్లాష్. సో స్లాష్కి సింబల్ మార్క్ ఇలా ఉంటుంది. స్లాష్ దిస్ ఈజ్ కాల్డ్ సింబల్ ఆఫ్ స్లాష్. దీని మీనింగ్ ఏంటంటే టు ఇండికేట్ ద వర్డ్ ఆర్. చూడండి ఇక్కడ ఆర్ అనేటటువంటి వర్డ్, ఈ ఆర్ అనేటటువంటి వర్డ్ని ఇండికేట్ చేయడం కోసం, లేదా అండ్ సపరేట్ ద డే మంత్ అండ్ ఇయర్, లేదా ఇక్కడ డేని మంత్ని ఇయర్ని సపరేట్ చేయటం కోసం మనం ఈ స్లాష్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి హీ తర్వాత మనం స్లాష్ పెట్టాం. హీ ఆర్ షీ, దీన్ని ఆర్ అనొచ్చు స్లాష్ అనొచ్చు. హీ ఆర్ షీ అంటాం. అట్లాగే మేల్ ఆర్ ఫిమేల్ అంటాం. అట్లాగే బాయ్స్ ఆర్ గర్ల్స్ అంటాం. అట్లాగే డేట్, ఇది డేట్ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ 12/2/2020 అని పెట్టాం. 12/2/2020. సో ఈ రకంగా మనం ఈ స్లాష్ అనే సింబల్ని ఇంగ్లీష్ గ్రామర్లో యూజ్ చేస్తాం. సో టోటల్గా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పంక్చుయేషన్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మనం పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.